హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎం ట్యాంపరింగ్ అంశం అనేది మరోసారి తెరపైకి అయితే వచ్చిందండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అయితే చాలామంది బలంగా నమ్ముతున్నారు. సో అలాగే జరగలేదని కూడా చాలామంది గట్టిగా నమ్మేవారు లేకపోలేరు. కాబట్టి దాని గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపైన అటు జగన్తో పాటు ఇటు ఒక వర్గం సామాన్య ప్రజానీకంలోనూ సందేహాలు ఉన్నాయని అంటున్నారండి. సో అనూహ్యంగా జగన్ ప్రత్యర్థులు సైతం వారికి వచ్చిన భారీ మెజారిటీని చూసి షాక్ తిన్నట్టు చెప్తున్నారనే చర్చ జరిగింది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన జగన్ ఈ ఫలితాలపై షాక్ అవుతూ ఈవీఎం సందేహాలు లేవనెత్తారు. సాక్ష్యాలు లేకుండా ఎవరిపైన అయినా కూడా ఆరోపణలు చేయలేమని చెప్పారు. సో నాటి నుంచి ఈ వ్యవహారం పైన అయితే తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఇక చంద్రబాబుని ఈవీఎం సీఎం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారండి. సో ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. సో అలానే జగన్ సీఎం అయిపోయి ఉండాలి కదా అని, కాకపోయినా 11 స్థానాలు అయితే ఖచ్చితంగా పరిమితం అయ్యి ఉండకూడదని 40% ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు పలువురు. ఇక పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీలో వైసీపీకి వచ్చిన ఫలితాలపై షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారట. సో ఈ నేపథ్యంలో జగన్ వాదనకు వైసీపీ కార్యకర్తలు పలువురు ప్రజానీకం సందేహాలకు అయితే బలం చేకూరుస్తూ ఒక నివేదిక హల్చల్ చేస్తుంది. అవును, ఓట్ ఫర్ డెమోక్రసీ సో విఎఫ్డి అనే సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ వైరల్గా మారింది. ఇందులో భాగంగా భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో అత్యంత దారుణాలు జరిగాయని, దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు కౌంటింగ్ రోజు ఈవీఎంలలో కనిపించిన ఓట్లకు ఏమాత్రం పొంతన లేదని, సుమారు 4 కోట్ల పైచిలుకు ఓట్లు అదనంగా కౌంటింగ్ సమయానికి ఈవీఎంలలో దర్శనమిచ్చాయని అయితే పేర్కొనైతే అంటున్నారండి. సో కాబట్టి ఫలితంగా ఈవీఎంలలో జరిగిన అవకతవకల వల్ల బీజేపీకి దేశవ్యాప్తంగా 79 స్థానాల్లో లబ్ధి చేకూరిందని, ఈ మేరకు లోక్సభ ఎన్నికల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆ సంస్థ ఆరోపించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ పరిస్థితిపై కూడా ఈ సంస్థ అవకతవకలైన ఓట్ల వివరాలను వెల్లడించాలి అని అంటున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల్లోనూ కలిపి సుమారుగా 49 లక్షల ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయనేది ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో కీలక అంశమని చెప్తున్నారు. అంటే ఈవీఎంలలో పోలింగ్ పూర్తయ్యేసరికి ఉన్న ఓట్ల కంటే 49 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంటింగ్ సమయానికి దర్శనమిచ్చాయట. దీన్నే దొంగ ఓట్లు అని, రిగ్గింగ్ చేయడమని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమని అంటారని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో విధంగా ఉన్నాయి.